ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. మీరు అప్లై చేసేది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది మనకు ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్, కొత్తదేం కాదు. ఇందులో మొత్తంగా చూసుకుంటే మనకి గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులని భర్తీ అయితే చేస్తారు. ఇందులో ముందుగా మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ఒక చిన్న విషయాన్ని అయితే చూద్దాము. దీని నుంచి వచ్చినటువంటి షార్ట్ నోటీస్ అనమాట. ఇంకా ఫుల్ నోటీస్ అయితే ఇంకా రాలేదు. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ తేదీలను కూడా వాళ్ళైతే ఇంకా రిలీజ్ అయితే చేయలేరు. సో మొత్తంగా చూస్తుంటే ప్రజెంట్ మనకు వచ్చినటువంటి ఈ యొక్క షార్ట్ నోటీస్లో ఏమేం పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటటువంటి విషయాల గురించి అయితే ప్రజెంట్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముందుగా చూసుకున్నట్టయితే మెటీరియల్ అసిస్టెంట్, దీన్ని ఎంఏ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 19 పోస్టులు ఉండడం అయితే జరిగిందనమాట. అందులో మనం కేటగిరీ వైజ్గా మీరైతే ఇక్కడ జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇందులో శాలరీ కనుక చూసుకున్నట్టయితే దీనికి ఆల్మోస్ట్గా మీకు అన్ని అలవెన్స్లు కలుపుకొని ఒక 40,000 పైన శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనమాట. దీన్ని JOA అని చెప్పేసి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇందులో టోటల్గా చూసుకున్నట్టయితే మనకు 27 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మీరు పోస్ట్ అయితే చూడండి. అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ప్రజెంట్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ సివిల్ మోటార్ డ్రైవరు. సో ఇందులో మొత్తంగా 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్లో 3 ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీలో 1 ఉండడం అయితే జరిగిందనమాట. సో మిగతా కేటగిరీ వారు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అది కేవలం ఓపెన్లోనే మీరు కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో వీటికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఇంచుమించు ఒక 30 నుంచి 35,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఇందులో టోటల్గా మనకు 14 పోస్టులు ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ ఫైర్ మ్యాన్. సో చాలామంది వెయిట్ చేసేటటువంటి పోస్టు దీని గురించే. ఈ ఫైర్ మ్యాన్ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా 247 వేకెన్సీలు దీనికి ఉండడం అయితే జరిగిందనమాట. అందులో కేటగిరీ వైజ్గా మీరైతే ఇక్కడ వేకెన్సీ చూసుకోవచ్చు. దీనికి కూడా శాలరీ ఆల్మోస్ట్ 35,000 పైన శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ కార్పెంటర్, దీనికి మొత్తంగా 7 పోస్టులు ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా పెయింటర్ అని చెప్పేసి 5 పోస్టులు. ఎంటీఎస్ ఉంది. ఎంటీఎస్లో కూడా మీకు 11 పోస్టులు ఉన్నాయి. ఈ ఎంటీఎస్కి కేవలం 10వ తరగతి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ట్రేడ్స్మెన్ మేట్ కూడా కేవలం 10వ తరగతి ఉంటే సరిపోతుంది. దీనికి కూడా అత్యధికంగా 389 పోస్టులు ఉండడం అయితే జరుగుతుందన్నమాట. వీటికి కూడా శాలరీ ఇంచుమించు 35,000 పైన శాలరీ అయితే ఉంటుంది. వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టే మీ కేటగిరీ వైజ్గా ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయో 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. సో ఇందులో కనుక చూసుకున్నట్టే మనకు రీజియన్ వైజ్గా పోస్ట్ అయితే ఉంటాయి. అందులో కనుక చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ కాబట్టి తెలంగాణని సదరన్ రీజియన్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. ఈ సదరన్ రీజియన్లో కనుక చూసుకుంటే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ కేటాయించడం అయితే జరుగుతుంది. JOకి 1 పోస్టు, టెలి ఆపరేటర్కి 2 పోస్టు, ఫైర్ మ్యాన్కి 47 పోస్టులు, ఎంటీఎస్కి 1 పోస్టు, ట్రేడ్మెన్ మేట్కి 40 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు ఈ యొక్క రాష్ట్రాలు అయితే పంచుకుంటాయి. దాంతోపాటు నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ అయితే చేస్తారు. ఐ థింక్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత దానికి 21 డేస్ టైం అయితే ఇస్తాము అని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషనే కానీ అదేవిధంగా మిగతా విషయాలన్నీ కూడా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే మనకు రిలీజ్ అయింది. ఇది షార్ట్ నోటీస్ అన్నమాట. ఈ షార్ట్ నోటీస్ అనేది మనకు ఇందులో పూర్తి సమాచారం అయితే ఉండదు. అదేవిధంగా మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు మిగతా సమాచారం మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ పోస్టుకు తగ్గట్టు ముందుగా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఇందులో కనుక ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి తర్వాత మెడికల్ చేసేసి ఎవరైతే ఫైనల్ లిస్ట్లో నేమ్ ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. పోస్టును బట్టి మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి మర్చిపోకండి. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ట్రేడ్స్మెన్కి అయితే 10వ తరగతి ఉంటుంది. ఫైర్ మ్యాన్కి కూడా 10వ తరగతి ఉంటుంది. మెటీరియల్ అసిస్టెంట్కి డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి ఇంటర్ అయితే ఉంటుంది మ్యాక్సిమం. సో సివిల్ మోటార్ డ్రైవర్ కూడా 10th అయితే ఉంటుంది. టెలి ఆపరేటర్కి ITI సర్టిఫికేట్ ఉండాల్సి అయితే ఉంటుంది. కార్పెంటర్కి కూడా ఇక్కడ ITI అడుగుతారు. అదేవిధంగా పెయింటర్ ఏదైతే ఉందో దీనికి కూడా ITI + 10th క్లాస్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఏదైతే ఉందో దీనికి కూడా 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇదన్నమాట క్వాలిఫికేషన్ ఈ రకంగా అయితే ఉంటుంది.
సో అప్లికేషన్ డేట్ వచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ ఏ విధంగా చేయాల్సి ఉంటుంది ఏంటి అని చెప్పేసి సపరేట్గా వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.